పూజ రూమ్ గురించి చెప్పండమ్మా అన్నారు చాలామంది. పూజ చేసుకుంటాం కదమ్మా, ప్రతిరోజు పటాలన్నీ తుడిచేసుకుని ప్రతిరోజు బొట్లు పెట్టక్కర్లా. నాకు తెలుసు కాదు, పెద్దలు చెప్తారు కూడా అలాగే. అమావాస్య వెళ్ళిన తర్వాత ఆ పూజ రూమ్ అంతా శుభ్రంగా తుడిచేసి, మన రూమ్ ఉంటుందా లేకపోతే ఒక బాక్స్ ఉంటుందా, పూజ చేసే ప్రదేశం ఏదైతే అది అమావాస్య వెళ్ళిన తర్వాత పటాలన్నీ తీసి పెట్టుకుని శుభ్రంగా తుడిచి బొట్లన్నీ పెట్టుకుని ఆ రోజు మళ్ళీ అంతా క్లీన్ చేసి పటాలు తగిలిచ్చేసుకున్నామంటే ఇక ప్రతిరోజు బొట్టు పెట్టుకునే పని ఉండదన్నమాట. పూజ రూమ్లో పార్వతీ పరమేశ్వరుల ఫోటో, కుమారస్వామి గణపతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మొత్తం ఫ్యామిలీ అంతా ఉండాలన్నమాట. లక్ష్మీదేవికి ఆ సైడు ఈ సైడు ఏనుగులు పెట్టాలి. ఇలా తొండం పైకి ఉండాలి, తొండం పైకి ఉండే ఏనుగుల్ని పెట్టాలి లక్ష్మీదేవికి ఆ సైడు ఈ సైడు. సీతారాముల పటం, చంద్రప్రభు తండ్రి, ఆంజనేయర్, వీళ్ళంతా దేవతలు. వాళ్ళ కళ్యాణానికి వచ్చిన త్రిమూర్తులు అందరూ పెట్టుకున్నాను కదా. రేపు పూజ చేసేటప్పుడు ఇవన్నీ తీసి శుభ్రంగా మళ్ళీ తడిగుడ్డ పెట్టుకుని ముగ్గులేసి అప్పుడు వీటన్నిటిని పెడతా. నువ్వు పచ్చడి తినేసే కదా, బీరకాయ పచ్చడి, సొరకాయ పెసరపప్పు చాలాసార్లు వండి చూపించాను మీకు. అది చాలు. ఇందులో కూడా పప్పు వేసాం కదా, ఇందులో కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. అంతే, వేడిగా ఉంది మొత్తం. కూర ఎప్పుడే చేశాను, మీకు వంట చెప్పాను కూడా తింటాం చూపించాలనే ఉద్దేశంతో పని అంతా అయిన తర్వాత తింటున్నాయి కదా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మొన్న చిక్కుడుకాయ కర్రీ వచ్చిందమ్మా, చిక్కుడుకాయ టమాటా, దాని గురించి వచ్చినాయి చూద్దాం. దివి బలుసమ్మ, వావ్, చిక్కుడుకాయ టమాటా సూపర్, నా ఫేవరెట్ కర్రీ. మాది ఆంధ్ర, మా చిక్కుడుకాయ లాగానే ఉన్నాయి. ఆ కర్రీ చూస్తుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. ఆంధ్ర చిక్కుడుకాయలే, ఇక్కడ న్యాయంగా ఉండవు, మరి ఆంధ్ర నుంచి వచ్చినయే వచ్చి ఉంటాయి ఇక్కడికి. ఎవరికైనా అంతే, ఆ చిక్కుడుకాయ చూస్తే ఎవరికైనా నోరు రాల్సిందే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హరితారెడ్డి 7065 అమ్మ. హలో ఆంటీ, నమస్తే. నేను మీ కుకింగ్ వీడియోస్ చూస్తుంటాను అండ్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి. నేను యుఎస్లో ఉంటాను. మీ వీడియోస్ చూస్తే ఇండియా ఫీలింగ్ వస్తుంది. ఈ వీడియోలో ఈ శారీ మీకు చాలా సూపర్గా ఉంది. మీ హెల్త్ జాగ్రత్త అండ్ టేక్ కేర్ ఆంటీ. థ్యాంక్ యూ అమ్మ. సంతోషిరామ్ 229 అమ్మ. ఆయమ్మ, మాది విజయవాడ. మీ వీడియో సూపర్ పెట్టావు. నేను మీ వీడియో చూసి ప్రతి కర్రీలో మెంతి పొడి వేయడం స్టార్ట్ చేశానమ్మా 6 months నుండి. ఇంకా మీరు చేసే ప్రాసెస్ చాలా బాగుంటుంది. కొన్ని కర్రీస్ మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళని గుర్తు తెస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ దట్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అదే మరి నేను చేసే వంటలు అంటే మీ అమ్మమ్మలు నానమ్మలు మీకు చేసి పెట్టినప్పుడు ఎట్ట చేసేవారు అయ్యే ఒకసారి మీకు గుర్తు చేయడమే నేను చేసే వంటలు. సింపుల్, ఏమి ఇప్పుడు వేసుకున్నంత అవని ఇవని ఆ మసాలాలు ఈ మసాలా ఫుడ్డే కాదు కదమ్మా, ఇలాగే వండుకునేవాళ్ళం. అందుకని నేను అలాగే వండుతున్నా. అదేంటో నాకు అలా తింటేనే, అలా వండుకుంటేనే నేను తినగలను. మామూలు ఇక్కడ వేసి నేను తినలేను, అలవాటు ప్రాణం అటు ఇటు అని అలా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. లక్ష్మి ముట్నూరు, దుర్గమ్మ, మీరు నన్ను భోజనానికి ఎప్పుడు పిలుస్తారు? నేను యుఎస్లో నుంచి వస్తాను మరి. ఓకే అయ్యో రండి. నా ఫోన్ నెంబర్ తెలుసుకుని మీరు నాకు ఫోన్ చేసి మీరు వస్తే మాత్రం తప్పకుండా భోజనం చేస్తారు కానీ మా ఇంట్లో నాతో పాటు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. శేఖర్ కే 6416, కణుపు చిక్కుడు టమాటా కోడిగుడ్డు కూర కూడా బాగుంటుంది. మా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో చికెన్ కూర, మటన్ కర్రీ, చిక్కుడుకాయ నువ్వు పప్పులో కూడా మేము వాడతాము. ఓహో, ఎండిపోయిన చిక్కుడుకాయల గింజలు గుగ్గీలుగా ఉడకబెట్టుకొని తినవచ్చు. ఓకే అమ్మ, చాలా పెట్టింది ఇవన్నీ. అవును, బాగా పంట ఉండి చక్కగా ఇంట్లో దొడ్లో ఉన్నప్పుడు ఎండబెట్టుకుని కూడా ఈ గుగ్గిలుగా కూడా తినొచ్చు. లేకపోతే ఒక్కోసారి గింజల్లో మిగిలిపోతే నేను
ఆ గింజలు కూడా ఉడకబెట్టకుండా వాటిల్లో కూడా టమాటా వేసి ఉండేదాన్ని, ఆ గింజలు టమాటా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సంధ్య 2011, హాయ్ అమ్మ, మీరు ఈ వయసులో ఎంతో యాక్టివ్గా అన్ని పనులు మీరు చేసుకుంటున్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఒక్కదాన్ని ఉండాలని ఫిక్స్ అయినప్పుడు చేసుకోవాల్సిందే. ఏదో పని మనిషిని పెట్టుకుంటాం, కాస్త పనులు చేసి వెళ్ళిపోతారు, కానీ గతమైనవి మనం చేసుకోవాల్సిందే. చేసుకుంటాను, ఓపుకున్నంత వరకు చేసుకున్నాం, తర్వాత చూద్దాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జీవి భాస్కర్, అమ్మ ఎలా ఉన్నారమ్మా? చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా మంచి కూర. మేము అప్పుడప్పుడు చేస్తాము, కానీ ఇప్పుడు మీరు చేసిన స్టైల్లో చేస్తాము. థ్యాంక్స్ ఫర్ నైస్ రెసిపీ, స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే అయ్యా, థ్యాంక్ యూ భాస్కర్. రాజామణి మాచగిరి 1646, ఆంటీ మీ వీడియోలు సూపర్. నా పేరు రాజామణి, నేను రోజు మీ వీడియోలు చూస్తూ ఉంటాను. మీ వీడియో చూసి రొయ్యల పలావ్ చేశాను, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అమ్మ, చాలా సూపర్లు పెట్టావు, థ్యాంక్స్ అమ్మ. రాజామణి అంటున్నావు, నా ఫ్రెండ్ కూడా రాజామణి ఉందమ్మా. మా ఫ్రెండ్ ఒక మాకు బాగా డీరెస్ట్ ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్ రాజామణి, అదే పేరు. చాలా థ్యాంక్స్. కుప్పిలి నాగమణి అమ్మ, మేము ఆంధ్రాలో దీన్ని పందిరి చిక్కుడు అంటామమ్మా. నైస్ టేస్ట్, ఇట్ ఈజ్ సూపర్ డిషెస్ యూ మేక్. చాలా పెట్టారు, థ్యాంక్ యూ అమ్మ. పందిరి చిక్కుడు అంటారా? అవునులే, పందిరి మీదే పాకుతాయి. ఆంధ్రాలో ప్లేస్లు ఉంటాయి, చక్క పందిరి వేస్తారు. అవును, పందిరి చిక్కుడు అంటారు. కానీ మేము కనుపు చిక్కుడు కూడా అంటారు మరి ఆంధ్రాలో. చౌదరి అనుకుంటా, అక్షల్ చౌదరి. అమ్మమ్మ డైలీ ఒక వీడియో పెట్టండి, అదే మాకు పెద్ద గుడ్ న్యూస్. మాకు ఇంకేమీ వద్దు. నేను మీ వీడియోస్కి చాలా అడిక్ట్ అయ్యాను. మీరేం చెప్తారు అని వీడియోస్ చూస్తాను, వంట కూడా నేర్చుకుంటాను. ఓన్లీ మీ మాటలు వింటూ ఉంటానమ్మమ్మ, వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఎప్పుడు వీడియో పెడతారా అని. లవ్ యూ అమ్మమ్మ, టేక్ కేర్. చెన్నై వర్క్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చక్కగా దాని గురించి కూడా మీరు చెన్నై వర్క్ గురించి నేను చెప్పాను, చాలామంది బ్లెస్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అమ్మ. రోజు ఒక వీడియో పెట్టమంటున్నావు. ఇప్పటికే మా వాళ్ళు ఎప్పుడో చెప్పాను 3 డేస్కి ఒకటి పెట్టండి అయ్యా అని. అంతే, 3 డేస్ అవుతుంది. 1 గంట అటు ఇటుగా మళ్ళీ 3 డేస్ అయిపోయిన వెంటనే పెట్టేస్తున్నారు. వాళ్ళకి అందించడానికి కూడా నేను చెన్నై అటు తిరుగుతున్నాను కదా, ఎప్పుడు వచ్చానంటే ఆ 2-3 రోజులు ఉంటే 2-3 రోజులు రోజు ఒకటి పెట్టుకుంటున్నాను, పని ఖాళీ లేకుండా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శ్రీకృష్ణ అరమల్లి 8113 అమ్మ, మాకు మీరు ఎంత పిచ్చగా ఇష్టం అమ్మా. నా ఉద్యోగం ఏంటో చెప్పనా? ఈ ఫోను కనిపించిన మీ విజయ్ దుర్గా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యడం, ఎందుకో తెలియని బంధం మీతో. ఇంట్లో సొంత అక్కలాగా అనిపిస్తుంది. మీకు యూట్యూబ్ నుంచి ఎక్కువ డబ్బు రావాలని నా కోరిక. ఆల్ ద బెస్ట్ విజయ్ దుర్గ గారు ఫ్రమ్ రాజమండ్రి. ఓకే అమ్మ, రాజమండ్రి నుంచి చేసావా? చాలా సంతోషం అమ్మ. యూట్యూబ్లో కూడా చాలా ఎక్కువ డబ్బులు రావాలని చెప్పావు, చాలా సంతోషం. పొద్దున లేచిన తర్వాత నీ డ్యూటీనే, నీ జాబే ఇదని చెప్తున్నావు, చాలా సంతోషం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఏదో ఇంగ్లీషు వచ్చి రాక చదువుతున్నాను కదమ్మా, అందుకని ఏమి అనుకోబాకండి, కొనుక్కుని చదువుతున్నాను అనమాట. మై డాగ్స్ అంట 5084, మాది గుంటూరు. మాకు కూరలు ఏవైనా బాగుంటాయి, రుచి బాగుంటాయి. హైదరాబాద్లో అస్సలు బాగోవు, రుచి ఉండవు. ఏం చేస్తాం? ఓకే, థ్యాంక్స్. బాగుండవు అంటే పల్లెటూర్లు కదమ్మా, పండించుకుంటారు. గుంటూరులో అంటే బాగా ఫేమస్ కదా అసలు, అందుకని చాలా బాగుంటాయి మీకు. మంజుల జూపల్లి అంటమ్మా 2208, నేను మీ వీడియోలు చూస్తాను, కానీ ఎలాగ మెసేజ్ పెట్టాలో తెలియదు, నేర్చుకొని పెడుతున్నాను. మిమ్మల్ని ఎలాగా పిలవాలో తెలియదు నాకు. 59 years నాకు 59 years మీకు. ఓకే, నా కామెంట్ చదవండి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రతి వీడియో చూస్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పేరేంటి? మంజుల జూపల్లి అనుకుంటమ్మా.
ఓకేనమ్మా, పెట్టడం తెలియపోయినా నేర్చుకుని కామెంట్ పెట్టావు, చాలా సంతోషం. చదవండి, నేను సంతోషపడతానన్నావు. ఓకే అమ్మా, నాకంటే చాలా చిన్నదానివే కదా, 59 ఇయర్సే కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వినేష్ కుమార్ 4960 మెంతిపిండి చేసే విధానం చెప్పండి అమ్మా. చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చెప్తానమ్మా ఒకసారి. ఏదైనా వంట చేస్తే మెంతిపిండి కోసం, ధనియాల పిండి కోసమే ఒక వీడియో అవ్వదు. నేను వీడియో చేసినప్పుడు ఆ మెంతిపిండి పరిమాల ఆ రోజు వేసి చూపిస్తాం. మళ్ళీ కృష్ణన్ కీర్తి 7326 అమ్మ. అమ్మగారు బాగున్నారా? అన్ని కూరలు వెజ్ అండ్ నాన్ వెజ్ ఒకే బాణీలో వండకపోతే ఇంకో 2-3 పాత్రలు కొనొచ్చు కదా అమ్మగారు. చూడడానికి కళ్ళకి ఇంపుగా లేవు, సరేనా? ఇది సలహా మాత్రమే సుమా, తిట్టుకోవద్దు నన్ను. మళ్ళీ మీ శ్రేయోభిలాషిని, మరి ఏం చేద్దాం చెప్పక తప్పదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు చెప్పినాక చదివినాకే నాకు కూడా అది వచ్చింది. చాలామంది కూడా ఇళ్లల్లో ఇది వెజ్కి ఇది నాన్ వెజ్కి అని పెట్టుకుంటారు. అలాంటి ఇళ్ళు 10% ఉంటాయి 100లో. 10 మంది ఇళ్లల్లో మాత్రమే ఉంటాయేమో, 10 కూడా ఉండవు, నాకు పెద్దగా తెలియదు. 10 ఇళ్ళు ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇది వంట చేసినప్పటికీ ఇది నాన్ వెజ్కి ఇది వెజ్కి అని కలిపిన కుటుంబాల్లో ఇది వెజ్ ఇది నాన్ వెజ్ అంత కంపల్సరీగా పెట్టుకోరమ్మా. చాలా ఇళ్లల్లో చేసేస్తూనే ఉంటారు, అంత మూకమ్మడిగా ఉంటాయి పనులు, వంటలు, ఇంట్లో సామాన్లు అవన్నీ కడిగేస్తాం. ఇప్పుడు వెండి పిల్లలు తింటున్నా నేను రోజు శుక్రవారం, గురువారం, శుక్రవారం, శనివారం నాన్ వెజ్ నేను తిన్ను, కానీ అదే ప్లేట్లో తింటున్నాగా నాన్ వెజ్ వెజ్ కూడా. నువ్వు అడగటం బాగానే ఉంది, అంటే మీ సిస్టమ్ నీ ఇంట్లో అలా ఉండి ఉంటుంది, అడిగావు తప్పులేదు, నేను దాని గురించి ఏమీ అనుకోవట్లేదు. కాకపోతే చాలామంది ఇళ్లల్లో ఇలా ఉంటుందని చెప్తున్నా. ప్రతి వాళ్ళు వెజ్కి ఇది నాన్ వెజ్కి అని పెట్టలేరు. కావాలంటే నువ్వు వాకప్ చేయి. 10 ఇళ్ళే ఉంటాయి 100లో అలాంటి, నాకు తెలిసిన 10 కూడా ఎత్తుక్కోవాలి. 5 అయితే కన్ఫామ్గా ఉంటాయి. కడిగేస్తే అయిపోద్ది. కానీ ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ ఏదో ఒకటి చేసేస్తాం. మన అలాంటి వయసు అయిపోయిన వాళ్ళు మర్చిపోతాను కూడా మాట్లాడితే. అందులోనే పెట్టాలంటే ఉన్నది చిన్న వంటిల్లు, ఎన్నో సామాన్లు పట్టవు. అందుకని అలా చేస్తున్నా. సరే చెప్పావు కాబట్టి ఈసారి మళ్ళీ కొత్త పాత్రలు కొంటే దానికోసమే పెడతా వెజ్ కానీ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. పోతేనమ్మా, ఈరోజు చాలా చదివాను. ఈరోజు ఏంటంటే వంట పని పెట్టుకోలేదు. వంట లేకుండా పూజ సంబంధించింది, పూజ స్టార్ట్ చేసే విధానం, పూజ రూమ్ గురించి చెప్పండి అమ్మా అన్నారు చాలామంది. పూజ చేసుకుంటాం కదమ్మా, ప్రతిరోజు పటాలన్నీ తుడిచేసుకుని ప్రతిరోజు బొట్లు పెట్టక్కర్లా. నాకు తెలుసు కాదు, పెద్దలు చెప్తారు కూడా అలాగే. అమావాస్య వెళ్ళిన తర్వాత ఆ పూజ రూమ్ అంతా శుభ్రంగా తుడిచేసి, మన రూమ్ ఉంటుందా లేకపోతే ఒక బాక్స్ ఉంటుందా, పూజ చేసే ప్రదేశం ఏదైతే అది అమావాస్య వెళ్ళిన తర్వాత పటాలన్నీ తీసి పెట్టుకుని శుభ్రంగా తుడిచి బొట్లన్నీ పెట్టుకుని ఆ రోజు మళ్ళీ అంతా క్లీన్ చేసి పటాలు తగిలిచ్చేసుకున్నామంటే ఇక ప్రతిరోజు బొట్టు పెట్టుకునే పని ఉండదు అనమాట. ప్రతిరోజు ఏంటి మనకు దీపాలు పెట్టుకోవటం అని, బొట్టు గంధం పంచపాత్ర పెట్టుకోవడం అని ఇలాగే ఉంటాయి. మనం పెట్టిన వాటికే పెట్టుకోవటం ఉంటుంది, కానీ ఇక మొత్తం పటాలన్నింటికీ బొట్లు పెట్టుకోక్కర్లేదమ్మా. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అంతే. ఈరోజు ఆ పని చేసి చూపిస్తాను మీకు. నేను మొన్న అమావాస్య వెళ్ళినప్పుడు నేను చెన్నైలో ఉండిపోయాను. ఇప్పుడు పూజ చేసుకోవాలంటే నాకు ఇది లేదు, ఒక గురువారము శనివారం మాత్రమే చేయాలమ్మా పల్లి. పూజ రూము తుడవాలి, బొట్లు పెట్టాలి, పట్టాలన్నీ తుడవాలంటే ఒక గురువారము ఒక శనివారము. ఓకేనమ్మా, ఈరోజు సాటర్డే, అందుకోసం ఈ పని చేసుకుందామని మొదలుపెట్టా. చూసారమ్మా, ఇలా బొట్లు పెట్టున్నాయి కదా, నెలకొకసారి అమావాస్య వెళ్ళంగానే పెడతాను అనమాట. ఇప్పుడు నేను చెన్నై వెళ్ళటం ఇదంతా పనులు మీద అటు ఇటు చేయలేదు కదా, అందుకని ఇట్లా ఉండిపోయినాయి. ఇవన్నీ తీసేసి ఇప్పుడు ముందు ఇవన్నీ కడిగించేస్తున్నా. మసిపడద్దు కదమ్మా, అందుకని అట్లా సీలింగ్లో తిరుగుతున్నాం అనమాట. మన పొగ అగరత్తులు పెడతాం కదా, పొగ అంతా పైకి వెళ్తుంది. ఇదిగోమ్మ, ఇది కొత్తదే, మనం తెచ్చుకుంటాం కదా గట్ల దగ్గర తుడుచుకోవటానికి, కొత్తదని తుడుస్తున్నా.
ముందు బొట్లు తిరుగుతున్నా. ఇదిగో అమ్మ, ఇది గోల్డ్ ప్లేట్. మీరు శుభ్రంగా నీట్గా తుడిసిందా చూపిస్తాం మళ్ళా. ఇది గోల్డ్ ప్లేట్. ఇది కూడా రాసే ఉంటుంది కింద చూడండి. 199 24 క్యారెట్. ఇది గోల్డ్దేనమ్మ. ఇది కూడా అమ్మవారిది, లక్ష్మీదేవిది. ఈయన వెంకటేశ్వర స్వామి. పార్వతీ పరమేశ్వర్లు కుటుంబంతో ఉండాలి ఎప్పుడూ కూడానమ్మా. పూజ రూమ్లో పార్వతీ పరమేశ్వర్ల ఫోటో, కుమారస్వామి గణపతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మొత్తం ఫ్యామిలీ అంతా ఉండాలన్నమాట. ఇది మాత్రం ఈశాన్య మూలలోనే పెట్టాలి. నాకు తెలిసింది చెప్తున్నా. కుబేరలక్ష్మి వస్తున్నా. తుడిచేసి ముందు మీకు చూపించిన తర్వాత మళ్ళీ మంచిగా మళ్ళీ తుడుస్తా. పద్మావతి తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చాం. అన్ని ఊళ్ళు వెళ్ళిపోయి ఇష్టాన్ని తెచ్చేసుకుంటాం, కానీ పెట్టుకోవడం ప్లేస్ ఉండదు. కానీ ఆ టైంకి అక్కడ వెళ్ళాము, ఈ గుళ్ళో ఓ పట్టం కొనుక్కి వెళ్దాం అనిపించేస్తుంది అందరికీ. ఇష్టాన్ని తెచ్చేసుకోబాకండి, పెట్టుకోవడానికి కుదరదు, తీసుకురావద్దని ఏవో చెప్తున్నారు, చూస్తున్నాం పెద్దలు. వెళ్ళిన చోటకల్లా తెచ్చేసుకోబాకండి అని. ఎప్పుడో తెచ్చేసాను, పద్మావతి దేవి కదా అని తెచ్చేసి అలా అట్టి పెట్టేశా. అదిగోండి, అష్టలక్ష్మిలతో కుబేరలక్ష్మి. ఒకసారి దులిపేసి మళ్ళీ పెడతా. ఇక రాటల్లా నీళ్ళలో ముంచేస్తున్నాను. ఇక ఇదిగో చూడండి అమ్మ, ఎప్పుడో పెడతాం కదా నెలకొకసారి బొట్లు ఇట్లా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడో నేను చెన్నై నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన పటాలమ్మ. ఈ మెటీరియల్ మరి ఇక్కడ దొరుకుద్దో లేదో నాకు తెలియదు, కానీ చెన్నైలో తెచ్చా. ఇదిగో చూడండి, మళ్ళీ మంచి గుడతో మళ్ళీ తుడుస్తా. ఒకసారి చూడండి. సత్యనారాయణ స్వామి, ప్రతి ఇంట్లో సత్యనారాయణ స్వామి ఉండాల్సిందే. ప్రతి ఇంట్లో వినాయకుడు పార్వతీ పరమేశ్వర్లు ఎలా ఉంటారో ప్రతి ఇంట్లో సత్యనారాయణ స్వామి ఫోటో ఉండాలి. కొత్త ఇంటి గృహప్రవేశమైనా, కొత్తగా పెళ్లి చేసుకున్నా అందరికీ సత్యనారాయణ స్వామిదే కదా ముఖ్యం. పూజకు మూలం వినాయకుడు. వరుసగా వచ్చే దాంట్లో చూపించలేకపోయా ముందే మీకు. అది పూజకు మూలం అన్నమాట. కింద కూర్చొని లేక స్టూల్ మీద కూర్చున్నానమ్మా. చూసారమ్మా, సీతారామచంద్ర ప్రభు. ఇది ఎంత పవిత్రమైనటువంటిదో మీకు తెలుసు కదా. రాముల వారు సీతాదేవిది రామాయణం ఎంత పెద్ద కథో అంతా తెలుసు. పెళ్ళైతే ముందు సీతారాముల ఫోటోనే అక్కడ పెడతారు కదమ్మా. సీతారాముల ఫోటో ఒక స్టూల్ మీద ఒక కుర్చీలో పక్కన పెట్టి పెళ్లి చేస్తారు. అందుకని ప్రతి ఇంట్లో ఈ సీతారాముల ఫోటో ఉండాలి. మళ్ళీ చక్కగా మంచినీళ్ళు పెట్టి మళ్ళీ తుడుస్తా. ఉన్నాయి ఇంకా సాయిబాబా ఫోటోలు పెద్దవి, ఆ ప్లేస్లో పట్టలేదని ఇలా పెట్టుకున్నా. ప్రతి ఇంట్లోనూ బాబా ఉంటాడు. ఆంజనేయ స్వామి ప్రతి ఇంట్లోనూ కంపల్సరిగా ఉండాలి. అర్థమైందమ్మా? మనకి ధైర్యంగా ఉండాలంటే ఆంజనేయ స్వామినే ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. ఆయన మైండ్లో భయం అనేది ఉండకూడదు. దానికి ఆంజనేయ దండకం చదువుకుంటాం, ఆంజనేయ స్వామిని పూజిస్తాం కదా. మంగళవారం, ఇవాళ శనివారం, ఈయన బాగా ఫేమస్ మంగళవారం శనివారం. అది ఆంజనేయ స్వామి. అన్ని ఫోటోలు ఇంతవరకు ఫోటోలు ఉన్నాయి. ఆవు దూడ పూజలో పెట్టుకోవాలి, మంచిది. జర్మన్ సిల్వర్లో వస్తున్నాయి కమ్మా, అదే ఇది కూడా. కొంతమంది వెండియే పెట్టుకుంటారు అనుకో, లేకపోయినప్పుడు ఇలాంటి తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది, తక్కువ రేట్లోనే ఉంటాయి కదా. ఇంకోటి ఇది శంకు. ఇది ఎప్పుడో తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడికి వెళ్ళినప్పుడు. ఇది కూడా పూజ రూమ్లో పెడతాను నేను. ఏనుగులు. ఈ ఏనుగులు చాలామంది చెప్తారమ్మా, మీరు బాగా తెలుసుకోండి. యూట్యూబ్లో ఈ భక్తి గురించి చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ఆ సైడు ఈ సైడు ఏనుగులు పెట్టాలి. ఇలా తొండం పైకి ఉండాలి. తొండం పైకి ఉండే ఏనుగుల్ని పెట్టాలి లక్ష్మీదేవికి, ఆ సైడు ఈ సైడు. ఇప్పుడు అమ్మవారి ఫోటో పెడతాను కదా, అక్కడ ఆ సైడు ఈ సైడు తొండం ఇలా. ఎవరైనా సరేనమ్మా, ఏనుగుల్ని ఇలా తొండం పైన ఉన్న ఏనుగుల్ని పెట్టాలి లక్ష్మీదేవికి, అటుపక్క ఇటుపక్క. ఇప్పటివరకు లేకపోతే కూడా తెచ్చుకోండి మీరు, ఎవరైనా లేని వాళ్ళు. ఇప్పటివరకు ఇంట్లో లేదనుకుంటే ఇలాంటి ఏనుగులు చిన్నవి కూడా మీ పూజ రూమ్ సంబంధించింది చిన్న పూజ రూములు పెట్టుకున్నా కూడా ఇలాంటి తెచ్చుకుని అమ్మవారి ఫోటోకి అటుపక్క ఇటుపక్క పెట్టండి లక్ష్మీదేవికి. నేను కూడా అప్పుడప్పుడు యూట్యూబ్లు పెట్టి దైవ సంబంధించి చెప్తారు కదా పురాణాలు, వాళ్ళ దగ్గర వింటమే. విషయం ఏంటంటే
విన్న వెంటనే మంచి ఏదైనా ఉంటే వెంటనే చేసేస్తా. కాశీ అన్నపూర్ణేశ్వరి, కాశీ వెళ్ళాను కదమ్మా, అన్నపూర్ణాదేవిని తీసుకొచ్చా. ఇది కూడా ఇదిగో అక్కడ తెచ్చిన ప్లేట్లోనే పెట్టేశాను నేను. అలాగే మనం వెండి ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు, నేనంటే ఆ ప్లేట్లో ఉంచేసా. ఇదిగో శుభ్రంగా కడిగి దీని నిండా బియ్యం పోసి బియ్యంలో పసుపు కుంకుమ వేసి దీన్ని పెట్టాలి, అమ్మవారిని పెట్టాలి. పెట్టి ఇది కూడా అక్కడే పెడతా ఉన్నాడు పూజ రూమ్లో. ముందు బియ్యం వేసేసి దాని నిండా పసుపు కుంకుమ వేసి దాని మీద అమ్మవారిని కూర్చోపెడతా. ఇదిగో అమ్మ గంధం, ఇది గంధం ఒక గిన్నెలో వేసాను. ఇప్పుడు ఇది ఇలా 4 గిన్నెలు పెట్టుకున్నాను కదమ్మా నేను. కొంతమంది బరెళ్ళు పెట్టుకుంటారు, నేను 4 గిన్నెలు పెట్టుకున్నాను. ఓ దాంట్లో పసుపు, ఓ దాంట్లో కుంకుమ, ఓ దాంట్లో గంధం, ఓ దాంట్లో అక్షంతలు. ఇవి పెట్టుకోవటాకని అలా పెట్టుకున్నా. పసుపు పెట్టి చెట్టు పెట్టిన చక్కగా వాసన వేస్తుంది. ఓకే, మంచి వాసన. అది కుంకుమ చాలు. ఇదిగో గంధం వేసాను, ఇదిగో పసుపు, ఇదిగో కుంకుమ, ఇందులో అక్షంతలు కలిపి పెడతా. అది ఆ పని అయింది కదా. ఇక ఇప్పుడు తుడుస్తాను. ఇదిగో అమ్మ చూసారా, ఇందాక అట్ట తుడిచాను, మళ్ళీ గుంజుకొచ్చేసి మళ్ళీ అట్ట తుడుస్తున్నా. మంచినీళ్ళు పెట్టి ఇచ్చాం, మళ్ళీ అయినా కలర్ అట్ట వస్తుంది. ఇదిగో వెంకటేశ్వర స్వామిది గోల్డ్ ప్లేట్, అమ్మవారిలాగానే అది పెట్టేశారు. ఇది ప్లేట్ కాదు, మామూలుగా ఇదే. బాగుంది చూడండి చక్కగా. ఇదిగో సీతారాముల స్వామి, ఇందాక అట్ట మామూలుగా తుడిచా కదా, ఇప్పుడు మంచినీళ్ళతో. ఇది నెలకొక్కసారి చేసుకోవాలిట, ఇక వారం వారం అంతా చేసుకోలేము. ఇది వినాయకుడు. మళ్ళీ ఇప్పుడు తడిగుడ్డ పెట్టి చక్కగా మంచినీళ్ళు పెట్టి తుడుస్తున్నా. ఇదిగో చూసారుగమ్మా, తడిగుడ్లు పెట్టే కదా తుడిచాను. ఒకసారి తడిగుడ్డ పెట్టి మళ్ళీ మంచినీళ్ళతో పెట్టి తుడిచా కదా. ఇప్పుడు ఫ్రెష్గా పొడిది ఇది. ఇలాంటి కొనుక్కు పెట్టుకుంటే మనకు ఒక్కో దాంట్లో 2, 3 అట్ట వస్తాయి. ఇప్పుడు ఇలా తుడిచేసుకుని ఒకసారి బొట్లు పెట్టుకుంటా. వినాయకుడిది ఇదిగో. స్వామివారికి ఎక్కడెక్కడ చేతులతో పట్టుకుంటున్నారో అలా. ఇదిగో ఇది తొండం, తొండము, ఏకదంతము అన్నీ ఉంటాయి కదా, పాదాలు. ఇదిగో పాదం. ఇదిగో చదువుకుని పుస్తకాలు పెట్టుకుంటాం కదా మనం, అంతే. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటికీ చక్కగా పెట్టేసాం. ఉండండి బొజ్జొక్క పెడదాం. చక్కగా నీట్గా ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో, ఇక వారం వారం రోజున పెట్టుకోక్కర్లేదమ్మా. అమావాస్య వెళ్ళగానే ఇట్ట పూజ రూమ్ని చేసుకోవాలి, అంతే. చూసారా, అయిపోయింది కదా. ఏది ఇక్కడ పెట్టేసా, అంతే. సీతారాముల పటం, చంద్రప్రభు, తండ్రి, ఆంజనేయర్, వీళ్ళంతా దేవతలు. వాళ్ళ కళ్యాణానికి వచ్చిన త్రిమూర్తులు అందరూ. సీతారామచంద్ర ప్రభు వాళ్ళతో పెట్టేశా నీట్గా. ఓకేనా, అది. ఇది కూడా దీని మీద పెట్టేద్దాం. అష్టలక్ష్మి, కుబేరలక్ష్మి. ముఖ్యంగా మన ఇళ్ళల్లో, అందరిళ్ళల్లో అష్టలక్ష్మిలో ఉండాలి. సత్యనారాయణ స్వామి చూసారా, అది అది అన్నిటికీ అది అది అంటది అమ్మ అనుకుంటారా ఏంటో, అలా అలవాటైపోయింది. చూసారుగమ్మా, పార్వతీ పరమేశ్వర్ల ఫోటో. నాకు పార్వతీ పరమేశ్వరుని, ఈశ్వర పరమేశ్వరుని తలుచుకోకుండా నేను ఏ పని చేయను. పడుకుని లేవను, లేచేటప్పుడు మెలకు రాగానే తలుచుకునేది ఇన్ని. కాకపోతే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ, మన ఇష్టదైవం ఎవరున్నా కూడా ఫస్ట్ నిద్ర లేవంగానే శ్రీహరి 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 అనుకొని 3 సార్లు అన్న తర్వాతే మన ఇష్టదైవాన్ని తలుచుకొని లేవాలి. పడుకుని ఎప్పుడైతే నిద్ర మేలుకొస్తో అప్పుడు శ్రీహరి 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 అని 3 సార్లు అనుకోవాలని చెప్పి చాగంటి ఆయన చెప్పారు. మీరు వినండి మళ్ళీ. తర్వాత మన ఇష్టదైవం ఎవరినున్నా, 7 కొండల వాడన్నా, మన నోట్లో ఏమనుకున్నా, పార్వతీ పరమేశ్వరు అనుకున్నా, ఏమనుకున్నా, బాబాని అనుకున్నా, ఏమనుకున్నా ఆ శ్రీహరి శ్రీహరి శ్రీహరి
3 సార్లు అన్న తర్వాతే మన ఇష్ట దైవాలను కొలుచుకోవాలంట. ఓకేనమ్మా? పడుకుని లేవంగానే ముందు అలా అనుకుంటాను లేవంగానే ఆయన చెప్పినట్టు, తర్వాత కాలు తీసి కింద పెడుతున్నంటే ఈశ్వర పరమేశ్వర, ఇదనమాట. నాకు అంత ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆపదలు దగ్గరికి ఈశ్వర పరమేశ్వర అనుకుంటే ఆపదలు ఆమెడ దూరం వెళ్ళిపోతాయి, మన దగ్గరకు రావు. ఆపద ఏదైనా వచ్చేటట్టు ఉంది అనుకుంటే ఈయన్ని తలుచుకుంటే ఆపద ఆమెడ దూరం వెళ్ళిపోద్ది. ఆమెడ దూరం అనేవాళ్ళు ఇప్పుడు ఆవిడంటే ఇప్పుడు ఎంతో నాకు కూడా లెక్క తెలీదు. ఆపద ఆమెడ దూరం వెళ్ళిపోద్ది అంట. కనీసం మన దాటి ఇప్పుడు మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే మనల్ని దాటి 10 అడుగులు అవతలకి వెళ్ళిపోతే చాలదా? ప్రమాదం వచ్చేటప్పుడు ఈయన్ని తలుచుకుంటే 10 అడుగులు అవతలకి వెళ్ళిపోతే చాలు కదా. అదనమాట పరమేశ్వరుడి మహిమ. బోళా శంకరుడు కదా, అందుకని బోళాగా ఉంటాడు. బోళా వాళ్ళమ్మ బాగా మాట్లాడతారు, అదేం పట్టించుకోరు అంటారు చూడు అందరినీ, అలా బోళా శంకరుడి అని పేరే అది. ఓకే అమ్మ, నాకు చాలా ఇష్టం. పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, కుమారస్వామి. ఇదిగో వినాయకుడు వాహనం ఎలుక, కుమారస్వామిది నెమలి, ఆయనకి ఇదిగో నంది. 3 వాహనాలు చక్కగా వాళ్ళ కుటుంబాలతో పాటు ఉన్నాయి చూడండి. ఇలాంటి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకోండి, చాలా చాలా మంచిదమ్మా. ఇక కుబేర లక్ష్మికి వద్దాం. ఇదిగో అమ్మవారు కుబేరుడు అంట. వెంకటేశ్వర స్వామికే అప్పించినటువంటి వాడు కుబేరుడు, మీకు తెలుసు కదా. చూసారా కుబేర లక్ష్మి. ఓకే, ఇదైపోయింది. ఇప్పుడు వరుసవారీగా వస్తున్నా. పద్మావతీ దేవి. ఎవరైనా కింద తిరుపతిలో అమ్మవారిని చూసినాకే వెళ్తున్నారు. అమ్మవారిని చూసి రావాలి, పద్మావతి అమ్మవారు చెప్పాను కదా, వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి. కిందే తిరుపతిలోనే ఉంటుంది అమ్మవారి గుడి, చాలా పెద్ద గుడి, చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామికి అభయాలకు పెట్టాను, బొట్టు పెట్టాను. ఇదిగో రాముడు చూడు ఇక్కడ సీతారాములు ఆయన గుండెల్లో, అక్కడ కూడా పెట్టాను బొట్టు పాదాలకి, అదనమాట. ఓకే, బాబాకి కూడా కాస్త పెట్టేసుకుంటే, బాబా నాయనా తండ్రి కాపాడు తండ్రి. ఎప్పుడు వెళ్తామమ్మా షిరిడి, చాలాసార్లు వెళ్ళాను, మళ్ళీ వెళ్తా. కొంచెం పనులన్నీ అయిన తర్వాత మళ్ళీ తిరుపతి, షిరిడి ఇవన్నీ వెళ్ళి రావాలి. బంగారం వెంకన్న బాబు అనమాట. ఆహా, పాదాలకి అంతే. 7 కొండల వాడిది చూసారా, మన ఇంట్లో ఉన్న ఒక పటం కూడా ఎంతో కళగా ముచ్చటగా కనిపిస్తుంది. ఇదిగో అమ్మవారు చూసారా, అమ్మవారికి చిన్నగా ఉంది కదమ్మ పటం, అందుకని చాలా చిన్నగా పెట్టాను అన్నమాట. అదిగో కాశీ అన్నపూర్ణాదేవి, ఆవిడ గట్టిపుచ్చుకొని ఎలా కూర్చున్నారు వడ్డించడానికి, చూసారా. అమ్మో తల్లి. ఓకే, వీటన్నింటికి ఆవులకి అదంతా మామూలే. ఎప్పుడు ఆవుకి తెలుసుగా మీకు, ఇక్కడ పెట్టాలి, ముఖం మీద పెట్టి వెనకాల ముఖ్యంగా పెట్టాలి. మీకు తెలుసుగా, వెనకే దండం పెట్టుకోవాలి, మీ అందరికీ తెలుసు. ఓకే, అదిగో అంతే. వీటన్నిటినీ ఇప్పుడు సర్దేస్తా, వీటన్నిటినీ ఇప్పుడు సర్దుతా చక్కగా. శంకు ఇవన్నీ పెట్టా కదమ్మా శుభ్రంగా. ఇవి పూజ రూమ్లోకి. అన్ని పట్టాలని చెప్పలేము, ఎక్కువ పెట్టుకోవద్దంటారు కొంతమంది, ఒకటే పెట్టుకుంటారు. అలా కాదు, మనకు ఆశ బాబాని పెట్టుకుంటాం, వెంకటేశ్వర స్వామి ఆశ పెట్టుకోవాలి, మనం ఎలవేల్పని పెట్టుకుంటాం, పార్వతీ పరమేశ్వరుని పెట్టుకుంటాం, సీతారామచంద్రుల పట్టం ఇంట్లో ఉండాలంటారు, సత్యనారాయణ స్వామిది ఉండాలి, వినాయకుడిది ఉండాలి. కుబేర లక్ష్మి ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటున్నారు అంతే, స్టార్టింగ్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు. అష్టలక్ష్ములు ఎప్పుడూ ఉంటాయి, పెట్టుకుంటారు. ఇంకా ఏమీ లేదు. పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళాం కాబట్టి అది తెచ్చిపెట్టుకున్నది ఒకటే, నేను గుడిలో నుంచి తెచ్చింది ఎక్స్ట్రా. అమ్మవారి ఇంట్లో ఉన్నా కూడా తీసుకొచ్చా. ఆంజనేయ స్వామి ఉండాల్సిందే, బాబా ఉండాల్సిందే, అందరూ ఉండే దేవుళ్ళే. పూజ రూమ్ పట్టేదాన్ని బట్టి చిన్న పట్టాలైనా సరే మనం కొలిచే దేవుళ్ళు అందరి ఫోటోలు పెట్టుకుంటే తప్పే లేదు. తుడుచుకోవడం నెలకోసారి పెద్ద పనే, మరి పని చేయకుండా ఎట్టా? నెలకొకసారి ఇంత క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మీకేముంది, ఒక అరగంటలో చూపించేస్తున్నా, కానీ చాలా టైం పడుతుంది ఇది నాకు. పట్టినా నెలకొకసారి కదా. తర్వాత ఇక మన వారం చేసుకునే వాళ్ళు, పూజ రోజు చేసుకునే వాళ్ళు అక్కడ తుడిచేసి మనం ఈ వెండి సామాన్ అంతా కడుక్కు పెట్టుకున్నా కదా, అది మాత్రం తుడుచుకుని ముగ్గేసుకుంటే చాలు. దీపాలకు మాత్రం పసుపు బొట్లు అవి పెట్టుకుంటే చాలు.
ఓకే అమ్మా. ఇప్పుడు ఇవన్నీ అక్కడ తగిలిచ్చేస్తాయి, ఎక్కడే తగిలిచ్చేస్తాను. ముఖ్యంగా మీకు ఈరోజు ఒకటి చెప్తాను. ఇందాక మీరేమో అనుకుంటుంటారేమో, లేదు నేను చెబుదాం అనుకుంటున్నా. అమ్మ ఇంత పని చేస్తుంది కదా, ఈరోజు నలుపు చీర కట్టుకున్నారంటారు వీళ్ళు ఎవరన్నా అంటే అనుకుంటారేమో నాకు డౌట్ వస్తుంది కదా, అప్పుడప్పుడు చెప్తున్నా. ఇవాళ సాటర్డే నేను ఎప్పుడు బ్లాక్ శారీ కడతా, మంచిది. శని భగవానుడిది చీర, అయ్యప్ప స్వామికి నలుపు బట్టలు, ఇవన్నీ మంచి అనమాట. సాటర్డే ఎప్పుడు కూడా మనం ఇందులో కూడా రాసి ఉంటుంది చీరలు ఏ రోజు ఏం కట్టుకోవాలనే దాంట్లో. శనివారం కట్టుకోవచ్చు బ్లాక్, అందుకే కట్టుకున్నా. శని భగవాన్ ముందు పూజించాలి కదా, ఆయనకి ఇష్టమైన కలరు, అయ్యప్పకి ఇష్టమైన కలరు. అందులో పూజ సంబంధించింది చేసుకుంటున్నాను ఇవాళ, అందుకని కట్టుకున్నానమ్మా. ఒకరికి ఏమైనా డౌట్ వస్తే రేపొద్దున నన్ను మీరు క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పి నేను ముందు చెప్తున్నాను అనమాట. ఫస్ట్ వినాయకుడిది అది పెట్టేశా. ఇదిగో ఈశాన్య మూలలో ఇది పెట్టేశా, అది సత్యనారాయణ స్వామిది పెట్టా. కుబేర లక్ష్మి, సీతారామచంద్ర ప్రభు. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో అష్టలక్ష్మి కుబేర లక్ష్మిని ఇలా పెట్టా కదా. ఎప్పుడు లక్ష్మీదేవిని చెప్తున్నారు మనకు పెద్దలు, లక్ష్మీదేవి ఫోటో ఉత్తరాన్ని చూడాలంట, లక్ష్మీదేవి ఫోటో నార్త్ ముఖంతో చూడాలంటమ్మా. అలా పెట్టుకోండి. ఇదిగో దక్షిణం గోడకు తగిలిచ్చా అంటే నార్త్ చూస్తుంది ముఖం. లక్ష్మీదేవి ఫోటో అలా పెట్టుకోండి. ఇదిగో వెంకటేశ్వర స్వామి, ఇదిగో అమ్మవారు, ఇదిగో పద్మావతి, ఇదిగో బాబా పెట్టేశానా. ఇవన్నీ ముఖ్యంగా నాకు తెలిసిన ప్రవచనం చెప్తున్నా. అందరు నాకు ఎంతవరకు మీరు రిసీవ్ చేసుకుంటారో చేసుకోండి, కానీ నేను పెద్దలు చెప్పిన విని నేను పాటించే మీకు చెప్తున్నా. ఆవు, ఇదిగో అమ్మ చెప్పానుగా ఇందాక నుంచి మీకు, లక్ష్మీదేవికి ఇలా పెట్టాలి. ఇప్పుడు అమ్మవారిని ఒక ప్లేట్ తీసుకొస్తా, మళ్ళీ ప్లేట్లో పెడతా. ఇదిగో శంకు ఇలా పెట్టుకుంటా. ఇందాక మీకు చూపించలేదమ్మా, కాశీ నుంచి తీసుకొచ్చాను, కాశీ తీర్థం. ఆ చెంబు అలాగే పెట్టేశాను స్వామివారి దగ్గర. ఇదిగో చల్లకవ్వం, మనం గృహప్రవేశాలు అయినప్పుడు కూడా పాలకర్ర అనేది పెడతాం కదా, చల్లకవ్వం ఉండాలి సిస్టమ్. మరి నేను అలా పెడతాను, ఉండాలి. పెద్దవాళ్ళని అడగండి మీరు ఎవరినన్నా. చల్లకవ్వం ఈ మూల పెడతా. వాటరు కాశీ గంగా ఇక్కడ పెడతా. ఇప్పుడు వీటన్నిటికీ నేను మీకు చూపించడం కోసం ఇప్పుడు చేశాను. తర్వాత ఇవన్నీ ముగ్గులు వేసుకుని ఆ ప్లేట్లలో పెడతానమ్మా. ఇదిగో చూసారమ్మా, టైం లేక మీకు అలా చూపిస్తున్నా. పెట్టుకున్నాను కదా, రేపు పూజ చేసేటప్పుడు ఇవన్నీ తీసి శుభ్రంగా మళ్ళీ తడిగుడ్డ పెట్టుకుని ముగ్గులేసి అప్పుడు వీటన్నిటిని పెడతా. ఇవి మాత్రం కదపనమ్మ. వారం పూజ చేసుకున్నప్పుడు వీటిని కదపడం తప్పితే కింద ఇవి అసలు కదపను. బొట్లు కూడా పెట్టను కింద. ఇదిగో కామాక్షమ్మకి, ఈ దీపాలకి, పంచపాత్రకి, వీటికే బొట్లు పెడతా. ఓకేనమ్మా. ఇవాళకి చాలా టైం అయిపోయింది. ఎన్ని సదరం అంటే నిజంగానే చాలా టైం పెట్టినా కూడా నెలకొకసారి అమావాస్య వెళ్ళిన తర్వాత మంచి రోజు చూసుకుని శుక్రవారం మంగళవారం కాకుండా చేసుకోండి అమ్మ. ఓకేనమ్మా. అది ఇవాళకి ఎంత పని చేశాను. వెళ్ళి కొంచెం మీరు మళ్ళీ భోజనం చేయలేదు, అమ్మ భోజనం చేస్తే బాగుండేది కదా అనుకుంటారు ఒక్కోసారి. వంట అంతా చేసి పెట్టేశా అబ్బాయి వచ్చినప్పటికే, అందుకని వెళ్ళేసి కొంచెం మీరుకి 1 నిమిషం అలా తిని చూపిస్తా అంతే. ఓకేనమ్మా, వెళ్దాం. నిన్న బీరకాయ పచ్చడి చేశా, అది ఉంది. ఈరోజు ఇదిగో అమ్మ సాటర్డే కదా, సొరకాయ పులుసు పెట్టుకున్నా. తర్వాత అన్నం పెట్టుకో, తర్వాత వేసుకున్నా. ఇదిగో నెయ్యి అన్నం మనం తెప్పించే మొత్తానికి. మీకు పచ్చడి తినేసే కదా, బీరకాయ పచ్చడి, సొరకాయ పెసరపప్పు చాలాసార్లు వండి చూపించాను మీకు.
అది చాలు. ఇందులో కూడా పప్పు వేసాం కదా, ఇందులో కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. అంతే, వేడిగా ఉంది మొత్తం. కూర ఎప్పుడే చేశాను, మీకు వంట చెప్పాను కూడా తింటాం చూపించాలనే ఉద్దేశంతో పని అంతా అయిన తర్వాత తింటున్నాయి కదా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్పాను కదమ్మా, చక్కగా నెలకు ఒకసారి అలా చేసుకోండి. ఓకేనమ్మా, ఇక అయిపోయింది. ఇక తినేసి వేరే పనులు చూసుకుంటా. మీకు మాత్రం మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా వచ్చా మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్.